Good morning, students. Good morning to all. Today, I want to discussing about the chapter polynomials. 10th class లో థర్డ్ చాప్టర్ అయినటువంటి పాలినామియల్స్. ఈ పాలినామియల్స్ నుంచి మనకి కంపల్సరీగా గ్రాఫికల్ ప్రాబ్లం అనేది 10th క్లాస్ ఫైనల్ ఎగ్జామ్ లో రావటం జరుగుతుంది. సో కంపల్సరీగా ఈ పాలినామియల్స్ చాప్టర్ నేర్చుకుంటే ఓన్లీ గ్రాఫ్ నేర్చుకున్నా కానీ కంపల్సరీగా మన చేతిలో 4 మార్క్స్ అనేవి ఉన్నట్లే. అయితే సో ఇన్ ది ప్రీవియస్ క్లాసెస్ వీ హ్యావ్ టు లర్న్ అబౌట్ ద ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్. మనం లోయర్ క్లాసెస్ లో ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ గురించి నేర్చుకొని ఉన్నాము. అయితే ఈ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ లో మనం ఏం నేర్చుకొని ఉంటాము? ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంటి, అవి ఎలా ఉంటాయి, వాటి టైప్స్ ఏంటి, వాల్యూ ఆఫ్ ద ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ నేర్చుకొని ఉన్నాము. అయితే ఇన్ దిస్ ఇయర్ ఇన్ ది 10th క్లాస్ పాలినామియల్స్ అనే చాప్టర్ గురించి నేర్చుకుంటాము. సో లెట్ us see వాట్ ఆర్ పాలినామియల్స్. పాలినామియల్స్ అంటే ఏంటి? సో చూడండి ఒకసారి. పాలినామియల్స్ ఆర్ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ కన్స్ట్రక్టెడ్ using constants and variables. Coefficients operate on variable which can be raised to various powers of non-negative integers. ఈ పాలినామియల్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి అంటే వేరియబుల్స్ కాన్స్టెంట్ టర్మ్స్ తో ఫామ్ అవుతాయి. ఈ వేరియబుల్ యొక్క ఎక్స్పోనెంట్ అనేది ఎలా ఉండాలంటే నాన్ నెగిటివ్ ఇంటిజర్ అయి ఉండాలి. నాన్ నెగిటివ్ అంటే ఏంటి? పాజిటివ్ ఇంటిజర్. మనకి ఇంటిజర్స్ తెలుసుగా మీకు. సో ఇంటిజర్ z is equal to 0 1 2 3 అండ్ ఇక్కడ -1 -2 ఇలా వస్తూ ఉంటాయి కదా. సో నాన్ నెగిటివ్ ఇంటిజర్స్ అంటే ఇవి. నాన్ నెగిటివ్ ఇంటిజర్స్ అంటే వేరియబుల్ టర్మ్ యొక్క పవర్ ఎక్స్పోనెంట్ అనేది నాన్ నెగిటివ్ ఇంటిజర్ అయ్యి ఉండాలి. అలా ఉంటే వాటిని ఏమంటామంటే పాలినామియల్స్ అని చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 2x + 5 ఇదేంటి? ఇక్కడ దీని కోఎఫిషియంట్ అంటాము, దీన్ని వేరియబుల్ టర్మ్ అంటాం, దీని మొత్తము వేరియబుల్ టర్మ్ అంటాము. ఇక్కడ వేరియబుల్ ఏమీ లేదు కాబట్టి దీన్ని కాన్స్టెంట్ టర్మ్ అంటాము. ఈ వేరియబుల్ టర్మ్ యొక్క ఈ వేరియబుల్ పవర్ లో ఎక్స్పోనెంట్ లో నాన్ నెగిటివ్ ఇంటిజర్ ఉంటే దాన్ని పాలినామియల్ అంటారు. చూడండి ఇంకా ఎగ్జాంపుల్ చూస్తే 3x² + 6x వేరియబుల్ టర్మ్ అండ్ వేరియబుల్ టర్మ్. దీని ఎక్స్పోనెంట్ ఎంత అంటే +2, దీని ఎక్స్పోనెంట్ ఎంత అంటే +1. అండ్ నెక్స్ట్ వన్ -5y². ఈ వేరియబుల్ y యొక్క ఎక్స్పోనెంట్ ఎంత అంటే 2, ఇది కూడా నాన్ నెగిటివ్ ఇంటిజరే. సో పాలినామియల్ అవ్వాలి అంటే ఏంటంటే ఏదైనా ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ లో వేరియబుల్ టర్మ్ యొక్క వేరియబుల్ ఎక్స్పోనెంట్ అనేది నాన్ నెగిటివ్ ఇంటిజర్ అయి ఉంటే వాటిని పాలినామియల్స్ అని చెప్తాము. వాటికి ఎగ్జాంపుల్స్ ఇవి. మరి పాలినామియల్స్ అంటే చెప్పాము, మరి పాలినామియల్ కాదు అంటే ఎలాగా? సో వాట్ ఆర్ నాట్ పాలినామియల్స్? పాలినామియల్ కాదు అని ఎలా చెప్తారు? లెట్ us see. ఫస్ట్ వన్, ద వేరియబుల్స్ షుడ్ నాట్ బి ఇన్ ద డినామినేటర్. మనకు వేరియబుల్ అనేది ఎక్కడ ఉండకూడదు? డినామినేటర్ లో ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ 1/x². ఇక్కడ x అనేది వేరియబుల్. ఈ వేరియబుల్ అనేది ఇది ఫ్రాక్షన్ ఫామ్ లో ఉంది. ఇక్కడ x అనేది మనకి డినామినేటర్ లో ఉంది కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఏ పాలినామియల్. దిస్ ఈజ్ నాట్ ఏ పాలినామియల్ అని చెప్తాము. అండ్ నెక్స్ట్ వన్ x² + x + 5 ఇది పాలినామియలే, కానీ ఇక్కడ డినామినేటర్ లో కూడా వేరియబుల్ ఉంది కాబట్టి ఇది కూడా పాలినామియల్ కాదు. అండ్ నెక్స్ట్ 5/x + 6 దీంట్లో ఈ ఎక్స్ప్రెషన్ లో ఇక్కడ వేరియబుల్ కూడా ఎలా ఉందంటే ఇక్కడ డినామినేటర్ లో ఉంది కాబట్టి ఇది పాలినామియల్ కాదు. ఏంటిది? ద వేరియబుల్ షుడ్ నాట్ బి ఇన్ ద డినామినేటర్. వేరియబుల్ అనేది డినామినేటర్ లో ఉంటే అది పాలినామియల్ కాదు. అండ్ నెక్స్ట్ వన్, the variable should not be in the square root or cube roots. రూట్స్ లో ఉంటే వేరియబుల్ కి రూట్ ఉంటే అది కూడా పాలినామియల్ కాదు. the variables should not be in the roots, I mean square roots, cube roots ఎంతైనా కానీ. అయితే ఫర్ ఎగ్జాంపుల్ √x and √x + 5 √x³ +
6s. These are all not polynomials. ఎందుకంటే వీటి వేరియబుల్ కి రూట్ ఉంది కాబట్టి వీటిని పాలినామియల్స్ అనకూడదు. అండ్ నెక్స్ట్ వన్, exponent of variable should not be negative. వేరియబుల్ యొక్క ఎక్స్పోనెంట్ అనేది నెగిటివ్ అయ్యి ఉండకూడదు, పాజిటివ్ అయి మాత్రమే ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ y⁻², ఇక్కడ ఎక్స్పోనెంట్ కి మైనస్ ఉంది అంటే ఇది నెగిటివ్ ఇంటిజర్, మనకు నాన్ నెగిటివ్ ఇంటిజర్ అయి ఉండాలి కదా. నాన్ నెగిటివ్ ఇంటిజర్ అయి ఉంటే అది పాలినామియల్ అని చెప్తాను. అండ్ నెక్స్ట్ వన్, 5x⁻⁻4 + 5. దీంట్లో వేరియబుల్ కి దీని ఎక్స్పోనెంట్ ఎలా ఉందంటే మైనస్ ఉంది, అంటే నెగిటివ్ ఉంది కాబట్టి ఇది పాలినామియల్ కాదు. పాలినామియల్ అంటే ఎలా ఉండాలి, ఈ 3 సిచ్యువేషన్స్ కాకుండా మిగతా ఏ సిచ్యువేషన్ లో అయినా కానీ మనం ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ రాస్తే అది పాలినామియలే అవుతుంది. క్లియర్? పాలినామియల్ కాదు అంటే ఏంటి, ద వేరియబుల్ షుడ్ నాట్ బి ఇన్ ద డినామినేటర్ లో ఉండకూడదు. ద వేరియబుల్ షుడ్ నాట్ బి ఇన్ ద రూట్స్, ఐ మీన్ స్క్వేర్ రూట్స్ or క్యూబ్ రూట్స్. అండ్ నెక్స్ట్, ఎక్స్పోనెంట్ ఆఫ్ వేరియబుల్ షుడ్ నాట్ బి నెగిటివ్. వేరియబుల్ యొక్క ఎక్స్పోనెంట్ అనేది మనకి నెగిటివ్ అయి ఉండకూడదు. ఇవి పాలినామియల్స్ అంటే, పాలినామియల్స్ కాదు అంటే ఇవి. ఆర్ యు క్లియర్? And next one is degree of a polynomial. Degree of a polynomial ante enti ante the degree of a polynomial is the highest degree of variable in the polynomial. ఏదైనా ఒక పాలినామియల్ యొక్క డిగ్రీ ఎంత అని చెప్తారంటే, పాలినామియల్ లో వేరియబుల్ యొక్క డిగ్రీస్ లో హైయెస్ట్ డిగ్రీ ఏదైతే ఉంటుందో దాన్నే డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ అని చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ ఏ పాలినామియల్ x² + 5x + 3. ఇక్కడ మోనోమియల్స్ చూస్తే x² ఒక మోనోమియల్ అవుతుంది, 5x ఒక మోనోమియల్ అవుతుంది, 3 మోనోమియల్. ఇక్కడ వేరియబుల్ టర్మ్స్ ఏంటంటే x² అండ్ 5x. ఈ వేరియబుల్ యొక్క ఎక్స్పోనెంట్ ఎంత అంటే 2, ఇక్కడ వేరియబుల్ యొక్క ఎక్స్పోనెంట్ ఎంత అంటే 1. ఇవి రెండిట్లో 2 అనేది పెద్దది కాబట్టి హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ ద వేరియబుల్ ఈజ్ ఇన్ ద పాలినామియల్. అంటే ఇక్కడ హైయెస్ట్ డిగ్రీ ఎంత అంటే 2 కాబట్టి ఈ పాలినామియల్ యొక్క డిగ్రీ ఎంత అంటే 2 అని చెప్తారు. అండ్ నెక్స్ట్ వన్, 6x⁴ and 2x³ + 3x² + 5. ఇక్కడ మోనోమియల్స్, ఇక్కడ వేరియబుల్ టర్మ్స్, వీటిని మోనోమియల్స్ అంటారు. An algebraic expression having only one term, it is called a monomial అని చెప్తారు. ఇది ఒక మోనోమియల్. ఇక్కడ వేరియబుల్ టర్మ్స్ x పైన ఎంత ఉందంటే 4 ఉంది. ఇక్కడ ఎక్స్పోనెంట్ ఆఫ్ ద వేరియబుల్ ఈజ్ 4 అండ్ ఇక్కడేమో 3 అండ్ ఇక్కడ 2. వీటన్నిటిలో 4 పెద్దది కాబట్టి సో ద డిగ్రీ ఆఫ్ దిస్ పాలినామియల్ ఈజ్ 4 అని చెప్తారు. డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ అంటే అర్థమైంది కదా. So degree of a polynomial ante the degree of a polynomial is the highest degree of variable in the polynomial. ఆ polynomial లో వేరియబుల్ టర్మ్స్ యొక్క ఎక్స్పోనెంట్స్ లో ఏదైతే హైయెస్ట్ గా ఉంటుందో దాన్నే ఆ పాలినామియల్ యొక్క డిగ్రీ అని చెప్తారు. is value of a polynomial. పాలినామియల్ యొక్క విలువ అంటే ఏంటి అంటే, if p of x is a polynomial of x and k is a real number, then the value obtained by putting x is equal to k in p of x is called value of p of x if x is equal to k. వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ అంటే ఏం లేదు, ఏదైనా ఒక పాలినామియల్ లో వేరియబుల్ ప్లేస్ లో మనం ఏదైనా ఒక రియల్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు వచ్చే వాల్యూని ఏమంటారంటే వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ అని చెప్తారు. ఏమంటారు? వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ అంటే ఏంటంటే ఏదైనా ఒక పాలినామియల్ వేరియబుల్ ప్లేస్ లో మనం ఏదైనా ఒక రియల్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు వచ్చే నెంబర్ని ఏమంటారంటే, మనకు వచ్చే వాల్యూని ఏమంటారంటే వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ అని చెప్తారు.
ఫర్ ఎగ్జాంపుల్ p of x is equal to x square plus 2x plus 3. ఇది ఒక పాలినామియల్. x square plus 2x plus 3 అనేది ఒక పాలినామియల్. ఇక్కడ ఏం చేస్తామంటే x is equal to x ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో p of x అంటే ఇక్కడ x ప్లేస్ లో 1 కాబట్టి p of 1 is equal to x ప్లేస్ లో 1 కాబట్టి 1 స్క్వేర్ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 2 x ప్లేస్ లో 1 ప్లస్ 3. సింప్లిఫై దిస్. 1 square and 1 plus 2 1s are 2 plus 3. Totally the sum of 1 plus 2 plus 3 1 plus 2 plus 3 is equal to 6. Then p of 1 is equal to 6. ఇక్కడ మనకి x ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చిన వాల్యూ ఎంత అంటే 6 కాబట్టి the value of p of x is equal to 6 at x is equal to 1 అని చెప్తారు. సో p of x లో ఏం చేసాము, x ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 6 వచ్చింది కాబట్టి వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ ఎంత అంటే 6 ఎప్పుడు at x is equal to 1. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ x స్క్వేర్ minus 4x plus 3 at x is equal to minus 2. ఈసారి ఏం చేస్తున్నామంటే x ప్లేస్ లో -2 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం దీంట్లో. సో చూడండి ఒకసారి p of -2 is equal to x ప్లేస్ లో -2 స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ మైనస్ ఉంది కాబట్టి -4 ఇంటూ x ప్లేస్ లో -2 plus 3. సో స్క్వేర్ అంటే -2 మైనస్ ప్లస్ అవుతుంది. 2 2s are 4 -2 మైనస్ ప్లస్ 4 2s are 8 plus 3. Totally 4 plus 8 plus 3 that is equal to 15. Then p of -2 is equal to 15. అంటే -2 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి ఎంత వచ్చిందంటే 15 వచ్చింది. కాబట్టి వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ ఈజ్ 15 at x is equal to -2. ఇదేంటంటే వాల్యూ ఆఫ్ ద పాలినామియల్. వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ అంటే ఏం లేదు, మనకి ఏదైనా ఒక పాలినామియల్లో వేరియబుల్ ప్లేస్లో మనం ఏదైనా ఒక రియల్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు వచ్చే నెంబర్ వచ్చే వాల్యూని ఏమంటారంటే వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ అని చెప్తారు. ఇది వాల్యూ ఆఫ్ ద పాలినామియల్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ జీరో ఆఫ్ ఏ పాలినామియల్. జీరో ఆఫ్ ఏ పాలినామియల్ అంటే ఏంటి? ఇంతకు ముందు ఏం చెప్పాము మనం అంటే వాల్యూ ఆఫ్ ద పాలినామియల్, దానికి దీనికి జస్ట్ రిలేషన్ ఉంది. చూడండి ఒకసారి, ఏ రియల్ నెంబర్ k ఈజ్ ఏ జీరో ఆఫ్ ఏ పాలినామియల్ p of x if p of k is equal to 0. ఇంతకు ముందు వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ లో మనం చూసాం, ఇలా రాయటం జరిగింది. p of 1 is equal to some value, ఇలా రాయటం జరిగింది. అయితే ఇక్కడ k అనేది ఈ పాలినామియల్ కి 0 అని చెప్పాలంటే వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ ఎంత అవ్వాలంటే 0 అవ్వాలి. అంటే మనం అంటే ఏదైనా ఒక పాలినామియల్లో వేరియబుల్ ప్లేస్ లో మనం ఏదైనా ఒక నెంబర్ ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ 0 వస్తే ఆ నెంబర్ ని ఏమంటామంటే జీరో ఆఫ్ ద పాలినామియల్ అని చెప్తారు. అదే ఏ రియల్ నెంబర్ k ఈజ్ ఏ జీరో ఆఫ్ ఏ పాలినామియల్. ఏదైనా ఇప్పుడు k అనేది p of x అనే పాలినామియల్ కి 0 అని చెప్పాలి అంటే p of k ఈజ్ ఈక్వల్ టు 0 అంటే వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ 0 అయి ఉండాలి. ఎప్పుడు at k. For example, p of x is a polynomial x square minus 2x minus 3 at x is equal to -1. x place లో -1 ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు p of -1 that is equal to -1 square minus 2 into -1 minus 3. -1 square అంటే 1 -2 minus plus 2 1s are 2 minus 3. 1 plus 2 is 3. 3 minus 3 0. So p of -1 is equal to 0. ఇక్కడ ఏంటి, x ప్లేస్ లో -1 సబ్స్టిట్యూట్ చేస్తున్నప్పుడు వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ ఎంత వచ్చిందంటే మనకి 0 వచ్చింది. వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ 0 వచ్చింది కాబట్టి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసిన ఈ నెంబర్ ని అంటే దెన్ -1 ఈజ్ ఏ జీరో ఆఫ్ p ఆఫ్ x అంటారు. ఏ నెంబర్ ని అయితే నువ్వు సబ్స్టిట్యూట్ చేసినప్పుడు వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ మనకి 0 వస్తుందో ఆ నెంబర్ ని ఏమంటామంటే వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ అని చెప్తారు. సారీ జీరో ఆఫ్ ఏ పాలినామియల్ అని చెప్తారు. అండ్ నెక్స్ట్ వన్ ఎట్ 2. ఇదే ఎగ్జాంపుల్, ఇదే ప్రాబ్లమ్, ఇదే పాలినామియల్ x స్క్వేర్ -2x -3 లో ఎట్ 2 సబ్స్టిట్యూట్ చేసాం. చూడండి ఒకసారి, 2 స్క్వేర్ -2 into 2 x ప్లేస్ లో 2 పెడుతున్నా. 2 స్క్వేర్ -2 into 2 -3. అయితే 2 స్క్వేర్ అంటే 4 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది. 2 2s are 4 -3 -4 -4 0. Then -3 is remains. So -3 మిగిలింది.
దెన్ p ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ -3 వచ్చింది, అంటే ఇక్కడ 0 రాలేదు కదా. సో 2ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 0 రాలేదు, p ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ -3 వచ్చింది, వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ -3 వచ్చింది, కాబట్టి 2 ఈజ్ నాట్ ఏ జీరో ఆఫ్ ది పాలినామియల్ అని చెప్తారు. ఇక్కడ 0 వచ్చింది కాబట్టి -1ని జీరో ఆఫ్ ద పాలినామియల్ అని చెప్పారు. ఇక్కడ 0 రాలేదు, వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ -3 వచ్చింది, 0 రాలేదు, కాబట్టి ఇక్కడ 2ని ఏమంటారంటే 2 ఈజ్ నాట్ ఏ జీరో ఆఫ్ పాలినామియల్. సో జీరో ఆఫ్ ద పాలినామియల్ అంటే అర్థమైంది కదా. జీరో ఆఫ్ ద పాలినామియల్ అంటే ఏం చెప్పాలి, మనం ఏ నెంబర్ని అయితే సబ్స్టిట్యూట్ చేస్తామో ఆ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ 0 వస్తే ఆ నెంబర్ని ఏమంటారంటే జీరో ఆఫ్ ద పాలినామియల్ అని చెప్తారు. సో ఈరోజు పాలినామియల్స్ వాటిలో మనం నేర్చుకుంది ఏంటంటే పాలినామియల్ అంటే ఏంటి, అండ్ నెక్స్ట్ డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ అంటే ఏంటి, అండ్ నెక్స్ట్ వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ అండ్ జీరో ఆఫ్ ద పాలినామియల్ అంటే ఏంటో నేర్చుకున్నాము. సో నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ ఇంకొక టాపిక్ తీసుకొని వద్దాము. థ్యాంక్ యూ.